నేను 15 సంవత్సరాల నుంచి తోట వేస్తాను కానీ ఎప్పుడు 3 బత్తాలు లక్షలకు కట్టుకొని పోతానా. ఈ ఏడు మటుకి సూపర్గా ఉందండి. మీ చేయి మంచిది, విత్తనం మంచిది, మంచిగా కాసింది. మళ్ళీ వెంకటేష్ గారిని మీరు మనం వదిలిపెట్టద్దు, ఆయన్నే మళ్ళీ విత్తనాన్ని అండి. సో మనం ఈ రోజు వచ్చేసి ఖమ్మంకి అయితే రావడం జరిగింది. యోధా 5555 అనే ఒక మిరప విత్తనం చూడడానికి, ఈ ఫీల్డ్ చూడడానికి. ఈ ఫీల్డ్ గురించి అదేవిధంగా రైతు మాటల్లోనే మీరు చూడొచ్చు ఎంత ఎక్సలెంట్ ఖాతా కాయడం జరిగిందో. దీని గురించి పూర్తి సమాచారం, రైతు ఎక్కడ ఏందనేది పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఛానల్ పైన మీరు కొత్తగా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏ ఊరన్నా మనది? అది ఖమ్మం రూరల్ మండలం తొనగంపాడు అండి. తొనగంపాడ. సో మీరు ఇది సీడ్ ఎన్నుకోవడం జరిగింది? ఇది వీధా 5555 యోధా 5555. సో మీకు అంటే ఇది ఎవరు సజెషన్ చేశారు మీకు ఈ సీడ్? అయితే ఈ కృషి కేంద్రం నుంచి, షాప్ లో నుంచి తేవడం జరిగింది. అయితే మీరు గత సంవత్సరం వేరే ఫీల్డ్ చూసారా? ఎలా ఉంది వేరే ఫీల్డ్? మీరు గత సంవత్సరం వేసిన సీడ్ లో దీంట్లో ఏం డిఫరెంట్ ఉంది? డిఫరెంట్ అంటే ఇంతకుముందు మేము వేసిన వాటికి ఎప్పుడు నల్లి ఉండేది, కొసలంతా మాడిపోయేది. ఇప్పుడు ఈ ఇత్తనం మటుకైతే ఏదన్నది 5555 దాంట్లో ఇంత మటుకి ఒక నల్లి లేదు. డబల్ కాయ కాస్తుంది. చూడండి ఎంత బాగుందో, అంత డబల్ గుత్తులు కాస్తుంది. చూస్తానికి ఉంటే మా పక్కన రైతులు మొత్తం కూడా వచ్చి చూసిపోతున్నారు. మీరు ఎక్కడ తెస్తున్నారు అని అడుగుతున్నారు. వాళ్ళని వెంకటేశ్వరరావు షాపులో తెస్తున్నాని 10 మందికి మేము హెల్ప్ చేస్తున్నాం. అందరు వచ్చి రోజు పొద్దుటిలో వచ్చి చూసిపోతున్నారు రైతులు అయితే చాలా మంది. సో మీరు కూడా చూసుకోవచ్చు ఎక్కడ మనకు కాయ మచ్చ కానీ మనకు తాళ్ళు అనేది కనిపిస్తలేదు. నెక్స్ట్ వచ్చేసి కాయ సైజ్ కూడా చూసుకోవచ్చు. మీరు కాయ ఎంత షైనింగ్ గా ఉందో మీరే ఒకసారి గమనించవచ్చు. అదేవిధంగా వేరే సీడ్ కన్నా ఈ కాయ వచ్చేసి కొద్ది వరకు వెయిట్ కూడా ఎక్కువనే ఉంది కదా. అయితే మీరు చూసుకోవచ్చు ఒకసారి కాయ సైజ్ కానీ మనకు కింది నుంచి గుత్తులుగా కాయలు కావడం జరిగింది. చిక్కని కాపు ఉంది. అదేవిధంగా మనకు ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు అయితే దాదాపు ఫిబ్రవరి నెలలో కూడా మనకు ఎక్కడ నల్లి అనేది కనిపిస్తుంది. నల్లి కానీ మనకు త్రిప్స్ కానీ తామరపురు కానీ ప్రభావం అనేది ఎక్కడ కనిపిస్తలేదు. వేరే తోటలు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కొసలు మాడిపోతా ఉన్నాయి. అక్కడక్కడ మనకు చాలా వరకు ఫీల్డ్ అనేది తీయడం కూడా జరుగుతుంది. కానీ ఈ మనకు యోధా 5555 అలా చూపియండి. మనకు కింది నుంచి కాయ ఎలా ఉందో, కాయకు ఏదన్నా మచ్చ ఉందో అని ఒకసారి చూపెట్టండి మీరు. అసలుకి ఒక్క మచ్చ కాదు కదా, ఇంత మటుకి ఫస్ట్ లో ఒకదమ్మ ఏరినాం, ఒక్కదమ్మ కూడా ఇంత మటుకి మచ్చలేదు. ఒక్క తాలుగా అలాంటి ఒక్క చెట్టుకి దొలాడుకున్నా దొరకవండి. మీరు చూసుకోండి ఎక్కడ ఏ చెట్టు కానీ తోట మొత్తం కూడా ఈ ఎకరంలో ఎక్కడ కానీ మొత్తం డబల్ కాయ కాసింది. మార్కెట్ కాటా పోతే కూడా అవతలలో ఈ 3 క్వింటాలు అయితే మా ఈ 4 క్వింటాలు మనం వేగి కూడా కాటా కూడా వస్తుందండి. కాపు కూడా బరువు ఉంటుంది, గింజ కూడా లాగుంది, బాగుంది, సోల్డ్ ఉందండి. అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ యోధా 5555 వెరైటీ మనకు రైతు ద్వారా మనము తెలియజేసుకోవడం జరిగింది. ఏంటంటే మనకు వెయిట్ లో కూడా మనకి బరువు ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మనకు ఈ సీజన్ లో కూడా మనకు ఫిబ్రవరి నెలలో కూడా మనకు చాలా తోటలలో మనకు కొసలు మానిపోవడం కానీ ఈ తామర పురుగు ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. కానీ దీనికైతే అస్సలకి మనకు ఎలాంటి మనకు రోగం అనేది లేదు. మీకు నల్లి ప్రభావం కూడా నల్లిని తట్టుకుంటుంది. నల్లిని ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. చిన్నప్పటి కాంచి రైతే చెప్తా ఉన్నాడు, చిన్నప్పటి కాంచి నల్లి అనేది మనకు ఎక్కువ కనిపిస్తలేదు. ఇత్తనం ఇది మంచి ఇత్తనం కాబట్టి 5555 కాబట్టి ఇత్తనం పాపులం కాబట్టి మంచిగా క్వాలిటీ ఉండదండి. ఇప్పుడు అందుకని నల్లి కూడా లేదండి. దీనికి నల్లి కూడా శోభం చూపించుకోదండి ఇది. కానీ కత్తి విత్తనాలు అయితే నల్లిబడి మొత్తం మాడిపోయినది గ్రామంలో మొత్తం. ఈ ఇత్తనం మడికైతే ఎక్కడ సూపర్గా ఉందండి. ఆ రైతు కూడా చాలా పేద రైతు అండి. మందులు కూడా పెద్ద ఓవర్ పెట్టలేదండి అసలుకి. రైతు అన్న పిల్లగాడు తమ్మనపోయిన నాగేశ్వరరావు అండి. ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు గ్రామం ఇది. తమ్మనపోయిన నాగేశ్వరరావు అండి చాలా పేద రైతు. ఇప్పటికి కూడా ఏ రోజు కూడా మీరు వచ్చారు కూడా చూడడానికి కూడా లేదండి. కూలికి వెళ్ళాడు ఇవాళ. ఆయన కూలికి వెళ్ళే బతికిటోడు, వేసాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా మేము కూడా వస్తే పక్కన రైతులు చూడడానికి వచ్చినా కూడా లేడు ఆయన అయితే. సో అయితే మీకు ఈ సీడ్ గురించి ఏమనిపిస్తుంది? నెక్స్ట్ ఇయర్ మీరు కూడా వేసుకోవచ్చు అని చుట్టుపక్కల రైతులు మొత్తం రోజుకు ఒకసారి వచ్చి వాటర్ పొద్దున్నే వచ్చి రౌండ్ వేసి చూసిపోతుండే స్పీడ్ బాగుంది, ఎక్కడ తెచ్చిన చాలా మంది రైతులు వచ్చి చూసి వెళ్తున్నారండి. అంటే మీరు ఏం చెప్పాలనుకున్న ఈ సీడ్ గురించి? ఈ సీడ్ గురించి అయితే ముందుగా మేము పెట్టాలని కోరుకుందండి. దబ్బుక్కరు ఎట్లా మిస్ అయిందో మా పిల్లగాడి పెట్టిండు, మేము పెట్టలేకపోయాం. నెక్స్ట్ పెడదామని ఆలోచనలో ఉన్నాం. మీరు ఏ సీడ్ పెట్టారు? మేము వేరే ఇంత ముందు 20 స్పీడ్ అలాంటివి పెట్టిండి. దానికి దీనికి పోలిస్తే ఎట్లా ఉంది మరి? 100 తేడా ఉందండి. అది మొత్తం మాడిపోయినాయి, కొసలు మాడిపోయినాయి. ఇప్పటికి కూడా నల్లి ప్రభావం అనేది లేదండి. కాయ కూడా ఎక్కడ కాయ మచ్చ లేదు, కాయ షైనింగ్ గా ఉంది, సూపర్ ఉంది కదా. సో రైతు మాటలే మనం చూసుకున్నాం. అయితే మనకు సీడ్ లో ఎలాంటి తేడా అనేది లేదు. సో ఈ రైతు పక్క రైతు అన్నమాట, ఈ ఓనర్ అయితే లేడు, ఈ మెయిన్ రైతు అయితే లేడు అన్నమాట. సో ఈ రైతు ద్వారా చెప్పడం ఏంటంటే వాళ్ళు కూడా 100% ఈ సీడ్ని అయితే మనం వేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అనేది మనకు ఈ సీడ్లో కనిపించడం లేదన్నమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్
మనకు ఈ రైతు ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అన్న మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సీడ్ గురించి? ఏదో డబల్ ఫైవ్ వేసుకోవచ్చండి. కాయ మంచిగా కాసింది. కాయ అదే విధంగా కాయ మచ్చ గానీ తాల్కాయ గానీ మనకు కింది నుంచి కాయ అయితే ఇప్పుడు మనం రైతు ద్వారానే ఈ సీడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో చెప్పచ్చన్న, మీరు కూడా వేసారా ఇది? ఇది మేము కూడా ఒక 40 ప్యాకెట్లు తీసుకొచ్చాం. ఏదో డబల్ ఫైవ్ నేను ఈయనకు ఒక 10 ప్యాకెట్లు ఇచ్చా. ఒక 30 ప్యాకెట్లు నేను ఏరే నర్సరీలు ఇస్తే ఆ నర్సరీ ఆయన దాన్ని మెయింటైన్ చేయక నారు మంచి లేకపోతే నేను వేసాక చచ్చిపోయింది. మళ్ళీ ఏరే ఇత్తనం పెట్టా. ఈ 10 ప్యాకెట్లు వెనక్కి ఇస్తే డెవలప్ మంచిగా అయింది, మంచిగా కాస్తుంది. దీన్ని చూసి నాది పోయింది, లేకపోతే నాది కూడా ఎట్నే కాసేది అనుకున్నాం. అయితే ఎంత వెళ్ళొచ్చు ఫస్ట్ కటింగ్ కి, ఎంత వెళ్ళొచ్చు అంటారా మీరు? ఫస్ట్ కటింగ్ కి ఇది ఎకరానికి 30 వస్తుంది. 30 వస్తుందా? సో ఫస్ట్ కటింగ్ కి 30 వస్తుంది. ఇది ఎకరం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం? ఇది 30 గుంటలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కటింగ్ లో ఎంత రావచ్చు? ఫస్ట్ కాపు అయితే ఇది 30 గుంటలు ఎకరం ఉంటది. ఒక 20 క్వింటాలు వస్తుంది పండు. అంటే లాస్ట్ చివరి వరకు చివరి వరకు అయితే ఒక 30-35 మట్టికి వస్తుంది అనేది అనుకుంటున్నా. అయితే మీకు ఈ సీడ్ లో వెరైటీగా ఏమనిపించింది? వేరే సీడ్ లో దీంట్లో ఏమైనా డిఫరెంట్ ఏమనిపించింది? ఇది కాయ గింజ కడుపు నిండి ఉంది, బరువు ఉంది, కాయ బారుంది, అన్నిట్లో మచ్చ తాలుగాయ లేదు. ఏరే ఇత్తనాలలో తాలుగాయ ఒకటి ఉంది, మళ్ళా కాయ మచ్చలు ఉన్నాయి, నల్లి ఉంది. దీనికి ఇంత మటుకైతే నల్లి అయితే ఏం లేదు, మంచిగా ఉంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అన్నమాట. మేము కూడా ముందుకు మళ్ళీ ఏ ఇత్తనాలు తీసుకొని వేద్దాం అనుకుంటున్నాం. సో అయితే చూసుకోవచ్చు, మనకు వేరే ఫీల్డ్లలో చూసుకున్నట్లయితే ఈ జిగురొట్టలు కానీ అవి ఇవి పెడతారు. దీంట్లో రైతు అనేది ఏం పెట్టలేదు. మీరు ఫీల్డ్ మొత్తం చూసుకోవచ్చు, ఎలాంటి జిగురొట్టలు. ఆ రైతు రోజు కూలిపోతేనే వెళ్ళిద్దండి, అవన్నీ పెట్టలాడు ఆయన. అదే ఇంకా మా చేతిలో ఈ తోట అయితే ఇంకో తీరుగుండేదే. ఆయన అడపదడప మందు పడుతుడు, కాకపోతే ఇత్తనం సెట్ అయ్యి మంచిగా కాసింది. ఆయన ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తాడు, ఎప్పుడు కూడా ఇలాంటి తోట పండి లేదు. ఆయనే చెప్తాడు, ఇలాంటి ఇత్తనం శేరి గారు నువ్వు బాగానే ఇచ్చినావు, నాకు మంచిగా ఉంది. నేను 15 సంవత్సరాల నుంచి తోట వేస్తాను కానీ ఎప్పుడు 3 బత్తాలు లక్షలకు కట్టుకొని పోతానా. ఈ 7 మటుకి సూపర్గా ఉందండి, మీ చేయి మంచిది, ఇత్తనం మంచిది, మంచిగా కాసింది. మళ్ళీ వెంకటేష్ గారిని మీరు మనం వదిలిపెట్టద్దు, ఆయన్నే మళ్ళీ విత్తనాన్ని ఇవ్వనాలా అని చూసుకోవచ్చు. ఈ సీడ్ గురించి మనం చెప్పడం కాదు, రైతుల ద్వారానే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇతర రైతులకు కూడా ఈ సీడ్ కావాలనుకుంటే కింద ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ పైన మీరు సీడ్ బుకింగ్ చేసుకోవచ్చు.